దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనము చేయవచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఇది దేవుణ్ణి ఆరాధించడానికి చేరి వచ్చి ఉన్నాం. ఆరాధనలో దేవునికి ఘనత చెల్లిస్తూ ఉన్నాం, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించి కొనియాడడానికే మనం చేరి వస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి గొప్ప మేలును బట్టి ఆ గొప్ప కార్యమును తలపోసుకొని ఆయన స్తుతించడానికి మనం చేరి వస్తూ ఉన్నాం. అపోస్తున్నటువంటి పౌలు కూడా ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఒకప్పుడు మీరు పాపానికి దాసులై ఉన్నటువంటి వారు, దాసత్వం కింద ఉన్నటువంటి వారు. అయితే ఒక ఉపదేశ క్రమం మీకు అప్పగింపబడింది. దానికి మీరు లోబడుటను బట్టి, హృదయపూర్వకంగా లోబడుటను బట్టి మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులయ్యారు. అందుకో దేవునికి స్తోత్రం. అంటే ఒక కారణం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి అంటే కారణం ఉండాలి. దేవునికి స్తుతి చెల్లించాలి అంటే కారణం అవసరం. కారణం లేకుండా ఎవరికి థ్యాంక్స్ అని చెప్పరు. ఒక కారణాన్ని బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఊరికే మనము దేవునికి స్తోత్రం 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 అంటే కాదు, కానీ ఆయన చేసినటువంటి పని ఏమిటో, ఆయన మన పట్ల చూపిన ప్రేమ, ఆయన చేసిన కార్యాలు, వాటిని తలపోసుకొని వాటిని జ్ఞాపకం చేసుకొని అందును బట్టి దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. మరి ఈ యొక్క పౌలు కూడా ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నటువంటి వారు. అంటే ఎలాగ దాసులు అంటే 16వ వచనంలో అంటాడు, లోబట్టుకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు అని. అంటే పాపమునకు దాసులముగా మనల్ని మనమే అప్పగించుకున్నాం. ఎవరు దానికి అప్పగించలేదు. మనమే ఆ పాపానికి దాసులం అయిపోయాం, మనమే అప్పగించుకున్నాం. ఆ పాపము ఎట్లా నడిపిస్తే అట్లా నడిచినటువంటి వాళ్ళం. దాసత్వం అంటే అదే, మరి బానిసత్వం లాగా ఆ పాపము క్రింద మనం ఉన్నటువంటి వారు, పాపం యొక్క అధికారం క్రింద, అపవాది యొక్క అధికారం క్రింద ఉండి ఆ పాపం ఎలాగ నడిపిస్తే అలాగ వెళ్ళినటువంటి వారు. మా ఇష్టానుసారంగా పాపము అనేది దేవునికి వ్యతిరేకమైంది. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఇష్ట ప్రకారం జీవించకుండా మనమే దానికి అప్పగించుకొని, అపవాదికి అప్పగించుకొని, పాపానికి అప్పగించుకొని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నటువంటి వారు. అయితే ఒక ఉపదేశ క్రమం మనకు అప్పగించబడింది అన్నాడు కదా. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో అన్నాడు. ఆ సమయంలో మనకు ఒక ఉపదేశం ఇవ్వబడింది. ఏ ఉపదేశం అయితే మనకి ఇవ్వబడిందో దానికి మనం హృదయపూర్వకంగా లోబడుటను బట్టి మనం పాపముల నుంచి విమోచించబడ్డాము అన్నాడు. ఆ యొక్క ఉపదేశము ఏమిటి అంటే, అపోస్తులైన పౌలే కొరింథీయులకు రాస్తూ అంటాడు, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఒక ఉపదేశం మనకు ఇవ్వబడింది. ఏంటి ఆ ఉపదేశం అంటే, మరి లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల కొరకు క్రీస్తు మృతి పొందినాడు అనే ఒక ఉపదేశం మనకు వినబడింది. అదొక సువార్త, ఒక మంచి ఉపదేశాన్ని మనం పొందుకున్నాం. అంటే దానికి లోబడ్డాం. నా పాపముల కోసం, నా పాపముల కోసం ప్రభు అయినటువంటి క్రీస్తు మృతి పొందాడు. ఆయన ఆ పాపముల విషయం ఆయన చనిపోయాడు, ఆ పాపములు ఆయన భరించుకున్నాడు అన్న ఒక ఉపదేశం మనకు దేవుడు వినిపించాడు. దానికి మనం లోబడ్డామని మనం చూస్తా ఉన్నాం. అందును బట్టి మనం విమోచించబడ్డాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట,
యెషయా గ్రంథం 53:5లో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందాడు. ఎలాంటి మృతి అదంటే శిలువ మరణం. అది సామాన్యమైనటువంటి మరణం కాదు. ఆ మరణాన్ని ఆ లేఖనాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేఖనముల ప్రకారం యెషయా ప్రవక్త ఆయన ప్రవచించినటువంటి లేఖనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని? మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన యొక్క పాపమంతా, మన యొక్క అతిక్రమ క్రియలన్నిటిని బట్టి ఆ యొక్క క్రీస్తే మన కొరకు గాయపరచబడ్డాడు. దానికి రావాల్సిన శిక్షను ఆయన తీసుకున్నాడు. అందుకే కింద అంటాడు కదా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆ యొక్క ఉపదేశము దేవుడు మనకు వినిపించాడు. ఇప్పుడు మీరు ఆ శిక్ష కింద లేరు. ఎప్పుడైతే యేసు ప్రభువును ఒప్పుకుంటారో కదా, ఆ మాట కూడా మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మన యొక్క రక్షణ గురించిన ఒక మాట మనం చూస్తాం. 10వ అధ్యాయం 10వ వచనంలో లేక 9వ వచనం, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నేను లేపనని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడదు అని. మనం ఎప్పుడైతే ఆ యొక్క ఉపదేశమును విని మన నోటి చేత ఒప్పుకున్నామో అప్పుడు రక్షించబడ్డాం, మనకు విమోచన దొరికింది. ఇందుకు దేవునికి స్తోత్రము అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ యొక్క లేఖనాలను మనం చూస్తే లేఖనముల ప్రకారం అంటే అక్కడ 53వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం చూస్తాం. ఆయన మన పాపం నిమిత్తం మృతి పొందాడు అని. ఆ తర్వాత కీర్తనల గ్రంథం 22లో కూడా చూడండి, 22వ కీర్తన 22వ కీర్తన 16వ వచనం, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలను నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరిచుచున్నారు అని. ఆ కిందంతా చూస్తాం ఆయన గురించి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. ఆయన యొక్క మరణమును గురించినటువంటి లేఖనాలు దావీదు కూడా ఇక్కడ రాస్తా ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం. 53వ అధ్యాయం ఇంకా ఉన్నాయి. 10వ వచనంలో మనం చూస్తే 53:10లో అతడిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని మనం చూస్తాం. దేవుడు ఇష్టపూర్వకంగా ఆయనను ఆ యొక్క శిలువకు అప్పగించాడు. ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. అంటే పాపముల నుంచి విమోచన మనకు దొరికినట్టుగా మనం చూస్తా ఉన్నాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన కొరకు మృతి పొందాడు. ఆ తర్వాత ఆయన సమాధి చేయబడెను అని మనం చూస్తాం. సమాధి చేయబడడం అనేది ఆయన యొక్క మరణాన్ని దృఢపరుస్తూ ఉంది. సమాధి ఎవరు చేస్తారు? మరణించిన వారినే సమాధి చేస్తారు. సంపూర్ణంగా మరణించాడు ఆయన. ఇంకా ఏమాత్రం జీవం లేదు ఆయనలో. ఆయన ప్రాణం సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. సమాప్తం ఆయన అన్నాడు. ఆ తర్వాత ఆయనను సమాధిలో పెట్టినట్టుగా మనం ఆయన చూస్తాం. పేతురు అంటాడు, పిలాతు అంటాడు, ఆయన ఇంతలోనే చనిపోయినా, ఆయన చనిపోయినాడు అనడానికి రుజువులు ఉన్నాయి. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన్ను సమాధిలో పెట్టాడు కదా. ఎందుకు? అది కూడా లేఖనముల ప్రకారమే అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ఆయన కొరకు ఒక సమాధి చేయబడింది, ఆయన ఏర్పాటు చేయబడింది, అందులో ఆయన ఉంచబడ్డాడు అన్న సంగతిని కూడా అక్కడ మనం చూస్తాము. ఈ లేఖనముల ప్రకారం ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అంటే ఆయన యొక్క మృతి దృఢపరచబడినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆయన మృతి చెందాడు, సమాధిలో ఉంచబడ్డాడు, 3వ దినమున ఆయన లేచెను అని మనం చూస్తాము, లేపబడెను అని. అది కూడా మన యొక్క పునరుత్థానమునకు గుర్తుగా మనం కూడా ఒక దినం లేపబడతాము క్రీస్తుతో కూడా అనే దానికి గుర్తుగా ఆయన లేపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆయన లేపబడటను బట్టి ఆయన దేవుని కుమారుడుగా రుజువు చేయబడ్డాడు. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అది కలిసి ఉన్నాయి. కిందికి వస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున
పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన సమాధిని జయించి లేచుటను బట్టి 3వ దినమున ఆయన లేపబడ్డాడు. ఆ లేచుటను బట్టి ఆయన దేవుని కుమారుడుగా మనకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడాను. ఆయన లేపబడడానికి కారణం ఏంటంటే మనం నీతిమంతులంగా తీర్చబడాలి. మన పాపముల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మనం నీతిమంతులుగా ఉండడానికి ఆయన లేపబడ్డాడు. ఆ ఉపదేశ క్రమం మనకు వినిపించింది. ఆ ఉపదేశం దేవుడు మనకు వినిపించాడు. దానికి లోబడినాం, మనం దానికి ఒప్పుకున్నాం కదా. ఇందాక మనం చదువుకున్నాం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోని నేను లేపినని హృదయమందు విశ్వసించాం. అందును బట్టి మనము రక్షణ పొందుకున్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మనము దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామంటే, ఇగో మనం పాపములకు దాసులమై ఉన్నటువంటి వారు, పాపము యొక్క దాసత్వం కింద ఉండి మన పాపము చేస్తూ పాపములోనే జీవిస్తున్నటువంటి వారు. ఆ పాపం వలన వచ్చే జీతం మరణం, అది నిత్య నరకం. దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండింది. కానీ ఆ పాపమునకు దాసులమై ఉన్నటువంటి మనల్ని ఆయన నీతికి దాసులుగా చేశాడు. ఎలాగ నీతికి దాసులుగా చేశాడు అంటే, ఒక ఉపదేశమునకు మనం లోబడటను బట్టి. ఏంటి ఆ ఉపదేశం? ఇదిగో మనం ఇంకా పాపలమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మృతి పొందాడు. లేఖనముల ప్రకారం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఈ యొక్క స్థితిని బట్టి దేవుడు మనం నీతిమంతులుగా ఆయన తీర్చి ఉన్నాడు. ఇది మనం నీతిమంతులమని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ దీనికంతటికీ కారణం ఏంటంటే ఆయన మరణం. మన పాపముల నిమిత్తం ఆయన మరణించను అనే మాట మనం చూస్తాం. మరణించను అనే మాట చాలా చిన్నదిగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆయన మరణం ఎంత భయంకరమైన మరణం. పాపముల నిమిత్తం మరణించాడు అంటే పాపములకు రావలసిన శిక్ష అది భయంకరమైనటువంటి మరణం. ఆ యొక్క మరణము ద్వారా ఆ యొక్క మరణము యొక్క ముళ్ళునైనా విరిచినట్టుగా మనం చూస్తాం. అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి ఆ నిత్యత్వమైనటువంటి ఆ మరణాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇందులో దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఎంత ప్రేమ ఆయనకు మానవుల పట్ల. పాపములకు దాసులమై ఉండగా మరి ఎందుకు నీతికి దాసులుగా చేయవలసి వచ్చింది? ఎందుకు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి అంటే, పాపమునకు దాసులమై ఉండి అలాగే మృతి చెంది ఉంటే మనం నిత్య నరకంలో ఉండవలసిన వారు. దేవునికి మనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన కోసమై ఈ లోకంలోనికి దిగి వచ్చి మనల్ని పాపము నుంచి విడిపించడానికి, పాపము నుంచి విమోచన ఇవ్వడానికి ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. ఆ మరణం చాలా భయంకరమైన మరణం. అది శాపగ్రస్తమైనటువంటి మరణంగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మరణానికి ఆయన అప్పగించుకున్నాడు. అందుకే పౌలు అంటా ఉన్నాడు, ఇందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు నీతిమంతులం, కానీ ఒకప్పుడు పాపానికి దాసులం. ఇప్పుడు నీతికి దాసులుగా చేశాడు. అంటే క్రీస్తుకు దాసులుగా చేశాడు, దేవుని పిల్లలుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఆయన పరిశుద్ధులమని చెప్పుకునే భాగ్యం మనకిచ్చాడు ఆయన. దావీదు భక్తుడు 139వ కీర్తనలో ఒక మాట ఏమంటాడంటే, 139వ కీర్తన, ఆయన కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే 14వ వచనం, 139వ కీర్తన 14వ వచనంలో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బావుగా తెలిసి ఉన్నది అని ఈయన తెలుసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. తాను కలగజేసినటువంటి విధము చూసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటా ఉన్నాడు. అవన్నీ తెలిసిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి అంటే కారణం ఎరిగి ఉండాలి. ఏదో ఊరికే స్తోత్రాలు చెల్లించడం కాదు.
ఆయన మనకు ఏమై ఉన్నాడో, మన పట్ల ఆయన చేసిన మేలేమిటో ఇవన్నీ అర్థం చేసుకుని మనం స్తోత్రాలు చెల్లించాలి. ఇదిగో నేను తెలుసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేను నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుతూ ఉంది. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని దావీదు అంటా ఉన్నాడు. పౌలు అంటాడు రోమీలకు రాస్తా, నేను పాపానికి దాసునైంటి, నేనే ఆ పాపమునకు దాసునిగా అప్పగించుకున్నాను. నేనే ఆ పాపానికి దాసునిగా అప్పగించుకొని ఆ పాపం కింద ఉన్నటువంటి వాడిని, పాపమే నన్ను ఏలుతా ఉన్నింది. కానీ నన్ను ఆయన యొక్క మరణము ద్వారా, ఆయన యొక్క ఉపదేశ క్రమమునకు నేను లోబట్ల ద్వారా నన్ను ఆయన పాపం నుంచి విడిపించి నీతికి దాసుడుగా చేశాడు. అందును బట్టి నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఇద్దరికి కారణాలు ఉన్నాయి దేవునికి స్తుతించడానికి కదా. దావీదు ఒక కారణం చెప్తా ఉన్నాడు, అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నానంటా ఉన్నాడు. పౌలు కూడా ఒక కారణం చెప్తా ఉన్నాడు, ఇగో ఇందుకు దేవునికి స్తోత్రం. ఈనాడు మనకున్న కారణం ఏంటి? ఎందుకు వచ్చాం స్తోత్రాలు చెల్లించడానికి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాం? కారణం ఏంటి? కారణం ఎరుగుదుమా? మనం తెలిసి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామా? తెలియక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామా? తెలియని ఆరాధన చేయడానికి మనం రాలేదు. దేవుడు ఎవరో మనం తెలుసుకొని ఆయన మన పట్ల చేసిన కార్యమును తలపోసుకొని ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన చేసిన ఆ కార్యం మన ముందు ఉండాలి. శిలువ కార్యం, ఆ కార్యము ద్వారానే మనకు రక్షణ. ఆయన కాల్చిన అమూల్యమైన రక్తము ద్వారానే మనకు విమోచన. అది ఆయన ఒక్కడే చేయగలిగాడు. ఆయనను నమ్ముకున్నటను బట్టి మనకు విమోచన దొరికింది. చాలా సులభంగానే రక్షణ సంపాదించుకున్నాం. కానీ ఆ రక్షణ మనకి ఇవ్వడానికి ఆయన పడినటువంటి బాధ అది వర్ణనాతీతమైనటువంటిది. దేవాతి దేవుడు మానవునిగా జన్మించి ఇదిగో మరి 33.5 సంవత్సరాలు ఈ పాపలోకంలో జీవించి ఆయనను విమర్శించడానికి న్యాయస్థానం ముందు నిలబెట్టినప్పుడు భయంకరమైన నేరములు ఆయన మీద మోపుతూ ఉన్నారు. ఆ నిందలకు నా హృదయం బ్రద్దలాయను అంటాడు. ఆయనకు ఏమీ సంబంధం లేనటువంటి ఆ నిందలు ఆయన మీద మోపుతూ ఉన్నారు. అవన్నీ ఎవరివి? మన మీద మోపబడవలసినవి, మనము చేసినటువంటివి ఆయన మీద మోపుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోయాడు. కానీ ఇదిగో ఆయన ముందున్నటువంటి ఆనందం కొరకు అవన్నీ సహించి మన కొరకు ఆ యొక్క శిలువ మరణానికి ఆయన సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. వదకు దేవుడు గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండి ఆయన యొక్క శిలువలో మన కొరకు ఆయన మరణించాడు. ఎక్కడ మారు మాట్లాడిన వాడు కాదు. ఆయన మన కొరకు మౌనంగానే ఉన్నాడు. శిక్షనంతటినీ భరించాడు. ఇదిగో సమాప్తమైంది అన్నాడు. ఆయన చేయవలసిన కార్యం శిలువలో సమాప్తం చేసి నీకు నాకు రక్షణ ఇచ్చాడు. పాపమునకు దాసులమైనటువంటి మనల్ని నీతికి దాసులుగా చేశాడు. అందుకే ఈరోజు దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం. ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఆరాధించడానికి అర్హత సంపాదించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పాపానికి దాసులం కాదు, మనం నీతికి దాసులం, మనం పరిశుద్ధులం, దేవుని పిల్లలం. కాబట్టి మనం ఆరాధించడానికి వచ్చాం. అట్టి ఆరాధన ఆయన అంగీకరించడానికి మన మధ్యలో ఉంటుండగా ఆయన కోరిన విధంగా యథార్థమైనటువంటి మనస్సుతో, ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించడానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగా.